సరైనటువంటి అందరికీ కూడా శాస్త్రముల్లో రకరకాల మంత్రాలని చెప్పారు. ఆ మంత్రోపదేశాన్ని గురుముఖత తీసుకొని ఆ మంత్రాలని జపం చేయొచ్చు. కావలసినంత ఉన్న సమయాన్ని బట్టి కావలసినంత సంఖ్యలో జపాన్ని చేయొచ్చు. అది కూడా లేదండి మాకు సరిగ్గా ఉపదేశం చేసేటటువంటి గురువు ఎవరు దొరకలేదు అని అంటే కనుక అది కూడా అవసరం లేదు. ఏదైనా స్తోత్రాల్ని పఠించవచ్చు. విశేషంగా స్తోత్రములు అంటే మంత్రములకే సమానంగా ఉన్నటువంటి స్తోత్రాలు ఎన్నో ఉన్నాయి. ఆ స్తోత్రములు ఎంత గొప్పవి అనంటే మంత్రములతో సమానమైనటువంటి స్తోత్రాలు అవన్నీ కూడా. అక్కడ ఉండే ఒక్కొక్క శ్లోకం కూడా మంత్రాలతో సమానం, ఒక్కొక్క మంత్రంతో సమానం. అటువంటి స్తోత్రములు ఎన్నో ఉండనే ఉన్నాయి. ఇప్పుడు విశేషంగా మనకి పురాణాల్లో చెప్పబడినటువంటి స్తోత్రాలు విశేషంగా లలితా సహస్రనామం ఉన్నది, విష్ణు సహస్రనామం ఉన్నది, శివ సహస్రనామం ఉన్నది. ఈ అందుకే శంకరాచార్యుల వారు కూడా ఏం చెప్పారు, గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపం అజస్రం అని ఆ భగవగోవింద స్తోత్రంలో శంకరులు అందుకోసమే చెప్పారు. ఆ నామ సహస్రం అంటే విష్ణు సహస్రనామమో శివ సహస్రనామమో ఆ దేవి సహస్రనామమో ఏదో ఒకటి. అలా ఏదైనా ఆ నామాల్ని పఠించినప్పుడు వాట్లకు ఉన్నటువంటి గొప్పతనం కూడా చాలా ఎక్కువ, చాలా విశేషం. వాటి ద్వారా మనం విశేషమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతాం. అదేవిధంగా శంకరాచార్యుల వారు రాసినటువంటి అద్భుతమైన స్తోత్రాలు సౌందర్యలహరి స్తోత్రం ఉంది, దక్షిణామూర్తి స్తోత్రం ఉంది, సౌందర్యలహరి స్తోత్రంలో ఉండే ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క మంత్రానికి సమానం. ప్రతి ఒక్క శ్లోకానికి ఒక ఉపాసన ఉన్నది, ఒక యంత్రం ఉన్నది, ఒక విశేషమైనటువంటి పూజా పద్ధతి ఉంది. అటువంటి శ్లోకాలు అక్కడ ఉన్నటువంటి ఒక్కొక్కటి కూడా ఆ శ్లోకాలని కనుక మనం పఠిస్తే, ఇప్పుడు సౌందర్యలహరిలో ఉన్నటువంటి ఏదైనా ఒక శ్లోకాన్ని తీసుకొని రోజుకి ఆ శ్లోకాన్ని ఒక 10 సార్లు కానీ, ఒక 32 సార్లు కానీ, ఒక 108 సార్లు కానీ, ఇవాళ ఒక శ్లోకం మొదటి శ్లోకం, రేపు రెండో శ్లోకం, ఎల్లుండి మూడో శ్లోకం, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క శ్లోకాన్ని ఒక 32 సార్లు అథవా 108 సార్లు ఉన్న సమయాన్ని బట్టి దాన్నే పఠిస్తే తద్వారా విశేషంగా మనకి ఆ భగవద్ అనుగ్రహం అనేది లభిస్తుంది. ఇలా 100 రోజుల పాటు రోజుకు ఒక శ్లోకం చొప్పున అన్ని శ్లోకాలు అయిపోయినాయంటే మళ్ళీ మొదటి శ్లోకం నుంచి చదవడం. ఈ రకంగా ఎన్నో ఉపాసనలని శాస్త్రముల్లో చెప్పారు.